ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లాలోని కోస్గి, కొలమాన్పేట, కందుకూరు గ్రామాల్లో ఘనంగా శాకాహార ర్యాలీలు. శ్రీకాకుళం జిల్లా బురదపాడు గ్రామంలో ఘనంగా శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవం. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండల కేంద్రంలో ఉత్సాహంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ. తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలో శాకాహార ర్యాలీ, ధ్యాన శిక్షణ తరగతులు. చిత్తూరు జిల్లా గిరింపేటలో విజయవంతంగా శాకాహార ర్యాలీ. నెల్లూరు జిల్లా కావలిలోని శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన సత్సంగం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇంటింట ధ్యాన ప్రచారంలో భాగంగా కోనసీమ జిల్లా పిఎస్ఎస్ఎం ధ్యాన భీమఖండం ఆధ్వర్యంలో ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాల్లో ధ్యాన ప్రచారం, ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో ఇంటింట ధ్యాన ప్రచారం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు కరపత్రాలను అందించి ధ్యానము, శాకాహారం, పిరమిడ్ల విశిష్టతల గురించి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ధ్యాన మార్గంలోకి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గుప్తా, భారతి, రామకృష్ణ, డాక్టర్ భాస్కర్, డాక్టర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అయినా ఆరోగ్యం రావడం లేదు కదా, కూర్చుంటే ఆరోగ్యం వచ్చేస్తుంది. అది సంపూర్ణమైన ఆరోగ్యం. అది ఎట్లా సాధ్యం? అసలు నమ్మబుద్ధి అయ్యేది కాదు. కానీ ధ్యానం చేస్తుంటేనే తెలుస్తుందండి ధ్యానంలో విలువ. ధ్యానం చేసేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనం ఎప్పుడైతే ఇట్లా కూర్చుంటాం కదా, కూర్చోగానే మనం ఏం చేస్తాం? శ్వాస మీద ధ్యాస పెట్టించారా మేడం? శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడైతే పెట్టామో మన ఆలోచనలన్నీ కట్ అవుతాయి. మనకి ఎప్పుడైతే ఆలోచన లేని స్థితి దొరికిందో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ విశ్వం అంతా కూడా ఎంతో ఎనర్జీతో నిండి ఉంది. భగవంతుడు మన కోసం ఏర్పాటు చేశాడండి. ఒక జీవిని సృష్టించి దాని పోషణ ఎవరు చూడాలి? భగవంతుడే చూస్తాడండి. మనకి పోషణ కోసం ఈ సృష్టి అంతా కూడా విశ్వశక్తితో నింపి పంపించాడు. శక్తి ఉందనే విషయం మనకి తెలియదండి. ధ్యానం చేస్తే మన శక్తిని మనం తెలుసుకోగలుగుతామంటండి. ఎక్కడెక్కడో వెతుకుతున్నాం, ఎక్కడెక్కడికో వెళ్ళి వస్తూ ఉన్నాం. మనలోనే అనంతమైన శక్తి ఉందంటండి. ఎలా తెలుసుకోగలమంటే, ధ్యానం చేసి ధ్యానం ద్వారా మన అంతరంలోని ప్రయాణం చేస్తామంటండి. అంతరం అంటే ఆత్మస్వరూపంగా ప్రయాణం చేస్తామంట. ఆత్మతో ప్రయాణం చేస్తే అనేక విషయాలు మన దగ్గరికి వస్తాయి, తెలుసుకోగలుగుతాము. బాహ్యంగా ఎప్పుడూ కూడా బయట చూస్తూ ఉన్నంతసేపు ప్రకృతియే కనిపిస్తుందండి. కోరికలు, దుఃఖాలు, ద్వేషం, కోపం ఇవే కనిపిస్తూ ఉంటాయండి. ప్రశాంతత కావాలి అంటే అంతర్ ప్రయాణం చేయాలి, ఆత్మ ప్రయాణం చేయాలి. విశ్వమిత్ర లైట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో మే 25న 108 ప్రాంతాలలో శాకాహార ర్యాలీలు అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా చౌడువాడ విలేజ్లోని ఆత్మజ్యోతి పిరమిడ్, రాయపురాజపేట గ్రామస్తులు స్పిరిచువల్ టాబ్లెట్ సంయుక్త ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహార ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం పిరమిడ్ మాస్టర్లు వెంకట్రావు, మనోహర్, హేమ, నాగా, అప్పారావు నిర్వహణలో అద్భుతంగా జరిగింది. జై 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 పిరమిడ్ జగత్ కి శాకాహార జగత్ కి పిరమిడ్ జగత్ కి శాకాహార జగత్ కి పిరమిడ్ జగత్ కి శాకాహారం 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 జై శాకాహార జగత్ కి జై పిరమిడ్ జగత్ కి జై శాకాహార జగత్ కి జై జ్ఞాన జగత్ కి జై పిరమిడ్ జగత్ కి జై
शाकाहार जगत के जय, पिरामिड जगत के जय, ज्ञान जगत के जय, आनंदमय जगत के जय, पिरामिड जगत के जय, शाकाहार जगत के जय, पिरामिड जगत के। శ్రీకాకుళం జిల్లా కచ్లీ మండలం బురదపాడు గ్రామంలో శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ సంత్ సదానందగిరి స్వామీజీ విచ్చేసి శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యాన సాధన చేశారు. ఆ తర్వాత శ్రీ సంత్ సదానందగిరి స్వామీజీ అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం మహిళా ధ్యానులు ఆడి పాడి సందడి చేశారు. ఆ తర్వాత కార్యక్రమంలో పాల్గొన్న వారికి అన్నప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ధ్యానరత్న దాట్ల రాయ జగపతి రాజుతో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వీడు తారకాసురుడు అనేవాడు ఇంకా తెలియపోరు. అప్పటికి శివపరమాత్మ సతీదేవి చచ్చిపోయిందని పెళ్లి చేసుకోకుండా తపస్సులో కూర్చున్నాడు. ఆయన పెళ్లి చేసుకుంటే కదా ఆయన కొడుకు పుట్టేది. ఆయన పెళ్ళే చేసుకోడు. కాబట్టి శివుని కొడుకు చేత నాకు సాగు కావాలా అని కోరుకున్నాడు. శివుడేమో పెళ్లి చేసుకోడు. పెళ్లి చేసుకుంటే కొడుకు పుడతాడు. కొడుకు పుడితే కదా ఇడు సచ్చేది. కానీ శివ పరమాత్మ ఇట్లా చేసి అట్లా చేసి మళ్ళా పార్వతితో పెళ్లి చేశాడు. సుబ్రహ్మణ్యుడు పుట్టాడు. అని చంపేశాడు. వాణి కొడుకులు ముగ్గురు ఇంకా బ్రహ్మాండమైన వరాలు అడిగారు. విద్యున్మాలి, తారకాక్షుడు, తారకుడు అనేవాడు. వీళ్ళు ముగ్గురు కొడుకులు బ్రహ్మ గురించి తపస్సు చేసి మాకు 3 నగరాలు ఎగిరే నగరాలు కావాలి. 3 ఒక్క లైన్లో ఉన్నప్పుడు రథము కాని రథము, గుర్రాలు కాని గుర్రాలు, బాణం కాని బాణము, విల్లు కాని విల్లు, బాణం కాని బాణంతో మమ్మల్ని కొడితే మేము చావాలా అని వరం అడిగారు. ఇది అయ్యే పని కాదు. అప్పుడు మళ్ళా మన సూపరు లాయరు విష్ణుమూర్తి భూమిని అంతా రథం చేసి సూర్యచంద్రాలను రథ చక్రాలను చేసి రథం సిద్ధం చేశాడు. శివయ్య నువ్వు ఎక్కువ, నువ్వే కొట్టగలవు త్రిపురాసురులను అని అంటే, వాళ్ళను కొట్టాలంటే నేను కూడా ఇంకా శక్తిమంతుణ్ణి తపస్మంతుణ్ణి కావాలా, కొన్నాళ్ళు ఆగండి అని ఈయన 10,000 ఏళ్ళు కళ్ళు మూసుకొని తపస్సు చేశాడు. పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని చతుర్విధ పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాల గురించి చక్కగా వివరించారు. అలాగే భగవద్గీత శ్లోకాలు, వీర బ్రహ్మేంద్ర స్వామి తత్వాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వేదవ్యాసుడు కృష్ణుడు ద్వారా చెప్పించాడు. గ్రేట్ మాస్టర్ వేదవ్యాసుడు ధ్యానం ద్వారా తన జ్ఞానోదయం పొంది భవిష్యత్తులో ఏ తిరుగుతుందో అట్లా అద్భుతమైన మహాభారతంలో భాగం భగవద్గీతని తీసుకొని కృష్ణుడు ద్వారా చెప్పించాడు. ఎంత గ్రేట్ మాస్టర్ మన వేదవ్యాసుడు. కామము 25%, అర్థము 25%, ధర్మము 25%, మోక్షము 25%. అప్పుడే పురుషార్థము అంటే మనం పూర్తిగా దానిలో జీవించిన వాళ్ళు అవుతాం. ఏది వద్దనుకోవద్దు. శరీరం ఉంది కాబట్టి కామం అవసరము, మనసు ఉంది కాబట్టి మనకు అర్థం అవసరము, బుద్ధి ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా ధర్మం అవసరము. ఆత్మస్థితి అనేది ఉందో దానికి కావాల్సింది మోక్షము. ఆత్మ యొక్క ఆహారము ధ్యానము జ్ఞానమే. ఈ ఆత్మకి ఇవ్వాల్సిన ఆహారము ధ్యానము జ్ఞానమే. ఎంత ధ్యానం ఇస్తావో, ఎంత జ్ఞానం ఇస్తావో అంత అద్భుతంగా నువ్వు మోక్షం పొందుతావు. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గంగారం గ్రామంలోని శివాలయంలో 6వ వారం మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. కొత్త ధ్యానులకు ధ్యాన విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరూ ధ్యాన మార్గంలో నడవాలని కోరారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు. 41 డేస్ ఈ రోజు నుంచి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోజు శివాలయంలో ధ్యానం చేసినారు. ఈ నుంచి రెగ్యులర్గా మన ఇంట్లో మనం మీకు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వచ్చి చేసుకోవచ్చు. ప్రతి విద్యార్థికి ధ్యానం అవసరం.
ఈవినింగ్ కూడా చేయొచ్చు. ఎప్పుడైనా ఇంకా ఎక్కువ టైం చేసుకోవచ్చు సార్. నీకు ఎందుకు వస్తుందంటే నీకు క్వశ్చన్ పేపర్ చూడగానే థాట్ రిలీజ్ అవుతుంది. చదవకుండా క్వశ్చన్ పేపర్ చూస్తేనే అరే ఇది కదా క్వశ్చన్ అనేది ఎప్పుడు నువ్వు క్వశ్చన్ పేపర్ రాయగలుగుతావు. అంత కెపాసిటీ వస్తుంది. ఓకేనా? ఓకే ఓకే. మనం ఆనందంగా ఉండాలంటే కొన్ని మాటలు కూడా మనం చెప్పుకోవాలి కదా. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆనందంగా ఉండేది చూసుకోవాలి, ఆరోగ్యం పెట్టుకునేది చూసుకోవాలి. మనం ఇప్పుడు అన్న ఉన్నాడు బస్వారెడ్డి అన్న, నేను ఎలా ఆయనతోనే ఎలా మాట్లాడితే నవ్వుతూ మాట్లాడితే ఆనందంగా ఉంటుంది. ఏ మనిషి అన్నతోనే ఏమన్నా అన్న మాట మనం అన్న బస్వారెడ్డి చాలా బాగాలేడబ్బా నాకైతే నచ్చలేదు అన్నాం అనుకో మనకి రోగం వస్తుంది నెగిటివ్. కాబట్టి ఆనందంగా ఉండాలంటే ఆనందమైన మాటలు మాట్లాడాలి ఎవరితో. 4 రాష్ట్రాల్లో ఒకే రోజు 108 శాకాహార ర్యాలీలో భాగంగా విశ్వామిత్ర లైట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలోని కొస్గి, కొలమానుపేట, కందుకూరు గ్రామాల్లో శాకాహార ర్యాలీలు అద్భుతంగా నిర్వహించారు. శాకాహార ర్యాలీల్లో విశేష సంఖ్యలో మాస్టర్లు, ధ్యానులు పాల్గొని శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ గ్రామ వీధుల గుండా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. అనంతరం శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను ప్రజలకి చక్కగా వివరించి ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని కోరారు. అనంతరం ధ్యాన మందిరంలో సామూహిక ధ్యాన సాధన చేశారు. కొస్గి, కొలమాన్పేట, కందుకూరు, ఆతోని పిరమిడ్ మాస్టర్ల నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఎవరికి లేదు, ఎవరికి లేదు, ఎవరికి లేదు. 4 రాష్ట్రాల్లో ఒకే రోజు 108 శాకాహార ర్యాలీలో భాగంగా తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలో శాకాహార ర్యాలీ, ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు ప్లకార్డులను ప్రదర్శిస్తూ గ్రామ వీధుల గుండా తిరుగుతూ ఎంతో అద్భుతంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. మానవుల ఆహారం శాకాహారము అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కరపత్రాలను పంచుతూ ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు. ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించి ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రవిరాజ్, మదన్, కోటేశ్వర్ రెడ్డి, నాగయ్య, 75 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. శాకాహార జగత్ కి జై, జ్ఞాన జగత్ కి జై, పిరమిడ్ జగత్ కి కట్టాలి కట్టాలి, పిరమిడ్లే కట్టాలి, పిరమిడ్ శక్తి, జ్ఞానం శక్తి, పిరమిడ్ ధ్యానం, ప్రతి జీవిలోనూ దేవుడున్నాడు. నెల్లూరు జిల్లా కావలిలోని శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎస్వి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ధ్యానం సత్సంగం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానదాత ఎస్వి భాస్కర్ రెడ్డి చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. గత జన్మలు, కర్మలు అనే అంశం గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం వర్షంలోనే అందరూ సామూహిక ధ్యానం చేశారు. పిరమిడ్ మాస్టర్లు దాసరి మధు, సుమతి దంపతుల నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. దేవరాశులకైనా కానీ 108 శాకాహార ర్యాలీలో భాగంగా హరిహర పిరమిడ్ ధ్యాన కేంద్ర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండల కేంద్రంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. హరిహర పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి శాకాహార ర్యాలీ ప్రారంభం కాగా గ్రామ వీధుల గుండా తిరుగుతూ ఎంతో అద్భుతంగా ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ జీవహింస మహాపాపం అంటూ నినాదాలు చేస్తూ ప్రజల్లో శాకాహార విశిష్టత గురించి చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జ్ఞాన సందేశాలు ఇచ్చారు.
విశ్వమిత్ర లైట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో మే 25న 108 ప్రాంతాల్లో శాకాహార ర్యాలీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా గిరింపేటలో అద్భుతంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శాకాహార విశిష్టతను తెలిపే ప్లకార్డులను చేతబూని నినాదాలు చేస్తూ గ్రామ వీధుల గుండా తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ కొనసాగించారు. శాకాహారం తినడం వలన కలిగే లాభాలను చక్కగా వివరించారు. పిరమిడ్ మాస్టర్లు తులసి, పుష్పలత, మోహన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ రుద్రూర్ గ్రామంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు, ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొని ప్లకార్డులను చేతబూని నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం శాకాహార విశిష్టత గురించి తెలియజేసి శాకాహారంపై చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. శంకర్, పుష్ప కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని కొత్తపేటలో బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ త్రివేణి పాల్గొని ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా ధ్యానులు పాల్గొన్నారు. ఏదో రోజుకి కొంతసేపు 10 నిమిషాలు 20 నిమిషాలు సాధన చేసి ఇంత పెద్ద రోగాలు పోవాలంటే పోతాయా? అవునా కాదు? మనం ఎన్నో మంచి కర్మలు చేసింటే మంచి ఫలితాలను అనుభవిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి పని కూడా ఇంతకు ముందు చేసినటువంటి కర్మ ఫలితాల ద్వారానే మనము మంచో చెడో అనుభవిస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా ఒకరు తన జీవితంలో సాధన చేసి ఏ విధంగా తనకు ఉన్నటువంటి రోగాలను నయం చేసుకొని అనుభవాలు పొందినటువంటి ఒక మాస్టర్ ఉన్నారు, రవిరాజు అనేసి. జన్మ జన్మల కర్మలు, ఈయన రవిరాజు గారు జన్మ జన్మల కర్మలు అనేటటువంటి పుస్తకంలో రవిరాజు గారు ఆయన అనుభవాలు, మన జీవితంలో ఆయన ఏ విధంగా ధ్యానంలోకి వచ్చాడు, 41 రోజుల మండల ధ్యాన కార్యక్రమంలో భాగంగా గుంటూరు సంగడిగుంట ఎల్ఆర్ కాలనీలో గల శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానంలో ధ్యాన శిక్షణ, జ్ఞానబోధ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 34వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లలితాంజలి పాల్గొని ధ్యాన సాధన, ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
ఖమ్మం పట్టణంలోని ముస్తాఫా నగర్లో గల గోదాదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యానం, అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కంసాని లీలావతి ప్రసాద్ దంపతుల 50వ వివాహ దినోత్సవం సంబరాలు అద్భుతంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కంసాని లీలావతి ప్రసాద్ దంపతుల 50వ వివాహ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు కంసాని లీలావతి ప్రసాద్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత మహిళా ధ్యానులు కోలాటం ఆడి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ, గోదాదేవి పిరమిడ్ అధ్యక్షులు డాక్టర్ రామనాథం, గోదాదేవి పిరమిడ్ కమిటీ సభ్యులు, ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఇందులో 150 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. మరి నా 50వ పెళ్లి వేడుకకు వచ్చిన మీ అందరికి కూడా మరి దూర ప్రాంతాల నుంచి కొత్తగూడెం, భద్రాచలం, మదిర, పాలవంచ, బోనకల్లు, మరి ఎక్కడెక్కడి నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి 50వ పెళ్లి రోజు నేను ఎప్పుడూ పెళ్లి రోజు జరుపుకోలేదు. మా వాకర్సు పట్టుబట్టి ఈరోజు ప్రసాద్ గారికి మీకు 50 ఇయర్స్ వేడుకలు చేస్తాం మేమని చెప్పి వాళ్ళు అంటాం. మరి ఆ సందర్భంగా నేను మరి గోదాదేవి పిరమిడ్లో కూడా మరి మా కమిటీ సభ్యులకు తెలియటం, మా రామనాథం గారు, చారి గారు, మరి వీరు వెంకటరావు గారు, మేము కూడా ఇక్కడ చేస్తాం సార్, కంపల్సరీ మీరు వేడుక చేసుకోవాలంటాం. మరి అయితే మేము చిన్న పొరపాటు చేసినాం ఇక్కడ. మరి అక్కడ ప్రోగ్రాం అయింది కాబట్టి అక్కడ ప్రోగ్రాంలోనే ఇది పెడితే బాగుండేది, మనకి ఏ ఇబ్బంది లేకుండా పోయేది. అక్కడ కూడా బ్రహ్మాండంగా ఉంది, ఒక 150-200 మందికి. అదే మేము కొద్దిగా మిస్ అయినాం. మరి మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు మరి మెసేజ్ చూసి వచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. మనకు మెసేజ్లు వచ్చిందంటే ఆహ్వానించినట్టే. మరి ధ్యాన మిత్రులందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మనకి బొట్టు పెట్టి పిలవవసరం లేదు, వాట్సాప్ పెడితే చాలు. పెళ్లి కార్డు కానీ ఏదైనా నేను వాట్సాప్ చూసే వెళ్ళిపోతా, ఎవరు నాకు ఫోన్ చేసి పిలవవసరం లేదు. ఎవరు పిలిచినా వాట్సాప్ చూసే నేను వెళ్ళిపోతా. దయచేసి నాకు ఫోన్ చేయలేదు, నాకు కార్డు ఇవ్వలేదు అనేది రావద్దు. మనం వెళ్ళిపోవాలి. మేనమిత్రులను ఆత్మబంధువులు అంటే ఏంది? మనలో ఉన్న కోపం, ద్వేషం, పగ, అసూయ ఇవన్నీ వెళ్ళిపోయింది కదా ధ్యానం చేయటం వలన. ఇక మన ఆత్మబంధువులే కదా. మరి నేను ప్రతి ఒక్కరికి కొంతమందిని పిలిచినాను. పిలవకపోయినా రావాలండి. మీరు మెసేజ్ చూసుకొని దయచేసి రావడానికి ప్రయత్నం చేయండి. ఎవరు బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు. మన అందరం ఇప్పుడు నేను ఈ వేడుక మా బంధుమిత్రులు ఎవరిని గుర్తుపెట్టుకోండి, మా బామ్మర్దులను కూడా పిలవలేదు. నేను ధ్యానుల సమక్షంలో జరుపుకుంటున్నా. ధ్యానులే ఆత్మబంధువులు. చూడండి ఎంతో ఇదో. మరి మా రక్త సంబంధికులను కూడా ఎవరిని పిలవలేదు. మరి మా వాళ్ళ రక్త సంబంధికులను కూడా పిలవలేదు. మా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఒక 200 మంది ఈరోజు. మరి నాకు ఆ రోజు పెళ్లి ఎట్ట జరిగిందో నాకు గుర్తులేదు, కానీ ఈరోజు మట్టి మరి కోలాటాలతోటి బాజా భజంతులతో చేసుకొని పోయినట్టు డ్యాన్సులు వేసుకుంటూ మరి మహా అద్భుతంగా చేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బ్రహ్మాండంగా. మరి ఈ ప్రోగ్రాం కూడా అక్కడే పెట్టాల్సి ఉండే, చిన్న మిస్టేక్ వలన ఇక్కడ పెట్టినాం. అక్కడైతే బాగుండేది. మరి జరిగిపోయింది, అయిపోయింది. మరి నేను ఎప్పుడు పెళ్లి రోజు చేసుకోలేదు. మరి ఈరోజు ఇంత అద్భుతంగా మరి మీరందరూ వచ్చి నాకు శుభాకాంక్షలు చెప్పినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా మరి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ధ్యాన ప్రసాదం చేసి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పత్రి మహారాజ్కి, పత్రి మహారాజ్కి, పత్రి మహారాజ్కి, గోదాదేవి పిరమిడ్కి, గోదాదేవి పిరమిడ్కి. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ.